ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. ఈ వీడియోలో మనం మేషరాశి వారి జాతక ఫలితాలు, అలాగే మేషరాశి వారి వ్యక్తిత్వం, గుణగణాలు, లక్షణాలతో పాటుగా మేషరాశి వారి విద్య, ఉద్యోగం, వ్యాపారం, అలాగే కుటుంబ జీవితం, ప్రేమ జీవితం, వైవాహిక జీవితంతో పాటుగా మేషరాశి వారి జీవితంలో స్నేహితులు, మేషరాశి వారు ఇతరులతో ఎలా ప్రవర్తిస్తారు, మేషరాశి వారి జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు అనే అంశాలను మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే, మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిని అగ్నితత్వపు రాశి అని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. కోపాన్ని, పౌరుషాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. ధీరత్వం, కోపం, అసహనం ఇటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. కాకపోతే స్నేహతత్వానికి ఎక్కువగా విలువనిస్తారు. తనను కానీ, తన వారిని కానీ, లేదా తన స్నేహితుల్ని కానీ, బంధువుల్ని కానీ ఎవరైనా అంటే ముందు వెనుక చూడకుండా ఎదురు తిరిగే మనస్తత్వాన్ని మేషరాశి వారు కలిగి ఉంటారు అని చెప్పొచ్చు. ముక్కుసూటితనాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. అలాగే పొగడ్తలకు ఎక్కువగా పొంగిపోతారు. చరరాశి అయినందున స్థిరమైన ఆలోచన వీరికి ఉండదు. చకచక ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. అగ్నితత్వపు రాశి అయినందున మేషరాశి వారి ఆలోచనలు వెనువెంటనే రూపాంతరం చెందుతూ ఉంటాయి. నాయకత్వం వహించాలి అనే లక్షణం, అలాగే తొందరపాటుతనం ఎక్కువగా వీరిలో కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా చురుకుతనాన్ని కలిగి నూతన విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. ఏదైనా సునాయాసంగా పొందటాన్ని మేషరాశి వారు ఇష్టపడరు. ప్రతిదీ కూడా కష్టపడి సాధించాలి, సవాళ్లుగా ఉండాలి అని అనుకుంటూ ఉంటారు. ప్రతిదీ కూడా పోరాడి సాధించాలి అనే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. పట్టుదల, కార్యసాధన లక్షణాలను కలిగి ఉంటారు. మీరు గురువులు, అలాగే పెద్దల యొక్క సాన్నిధ్యాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. మేషరాశి వారు బంగారం, అలాగే ధనం విషయంలో ఎక్కువగా ఆసక్తిని చూపుతారు. మేషరాశి వారికి అపారమైన ఆత్మవిశ్వాసం ఉంటుంది. ఇదే విధంగా ఉన్న వారిని మేషరాశి వారు ఎక్కువగా ఇష్టపడతారు. మేషరాశి వారు తమ స్వవిషయాలను ఎక్కువగా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఇక మేషరాశి వారు నేను ఏ విధంగా ఆలోచిస్తాను, ఏ విధంగా ప్రవర్తిస్తానో అదే విధంగా ఎదుటి వాళ్ళు కూడా ఉండాలి అని కోరుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. సాహసోపేతమైన పనులు చేయటం అంటే మేషరాశి వారికి చాలా ఇష్టం. ఇక మేషరాశి వారి ప్రవర్తన, జీవన విధానం, అలాగే జీవిత భాగస్వామితో ఎలా ప్రవర్తిస్తారు అని చూసుకున్నట్లయితే, మేషరాశి వారు ఎక్కువగా జీవిత భాగస్వామితో నేను, నాకు అనే పదాలు కాకుండా మనము అనే పదాలను ఉపయోగించటానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే, మేషరాశి వారు అలా మాట్లాడతారు తప్పితే స్వతహాగా చాలా మంచి వ్యక్తిత్వాన్ని, సున్నితమైన మనసును కలిగి ఉంటారు. మేషరాశి వారు తమ మాట తీరును సున్నితంగా మార్చుకునే ప్రయత్నం చేయాలి. ఎదుటివారికి చెప్పేటప్పుడు మొరటుగా కాకుండా సున్నితంగా తమ ఆలోచనను ఎదుటివారికి తెలియజేయాలి. అలాగే ఎదుటివారు ఎవరైనా సరే మేషరాశి వారికి స్ట్రైట్గా కాకుండా డొంక తిరుగుడుగా చెప్పినా సరే వారికి అర్థం కాదు. మేషరాశి వారు సాహసోపేతమైన నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. కనుక మీరు ఎటువంటి నిర్ణయం తీసుకునే ముందైనా సరే మీ జీవిత భాగస్వామితో చెప్పి చర్చించి నిర్ణయం తీసుకోవటం మంచిది. 10 మందితో పాటు వచ్చేది మీరు అంగీకరించరు. మీరు కష్టపడి సాధించాలి అని ఎప్పుడూ కోరుకుంటారు. 10 మంది చేయలేని పనిని నేను చేసి చూపించాలి, ఎవరూ సాధించనిది నేను సాధించి నిరూపించుకోవాలి అనే ఆలోచన కలిగి ఉంటారు. అలాగే సాధించిన దానివల్ల ప్రత్యేకమైన గుర్తింపు కావాలని కూడా కోరుకుంటారు. అలాగే కష్టపడే తత్వం కూడా వీరికి ఎక్కువగా ఉంటుంది. ఏ విషయమైనా నిర్మోహమాటంగా ముక్కుసూటిగా మాట్లాడటం మేషరాశి వారి తత్వం. మేషరాశి వారు కాస్త సున్నితంగా మాట్లాడడానికి ప్రయత్నించాలి. వేడి ఎక్కువగా ఉండే శరీరాన్ని కలిగి ఉంటారు కాబట్టి మేషరాశి వారు ఎక్కువగా తలనొప్పి, అలాగే పొట్టకి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడతారు. అలాగే చర్మ సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇక తలనొప్పి ఎందుకు ఎక్కువగా వస్తుంది అంటే, ఏదైనా విషయం గురించి మీరు ఎక్కువగా లోతుగా ఆలోచిస్తూ ఉంటారు. మేషరాశి వారు ఎక్కువగా స్వేచ్ఛ, స్వతంత్రాలను ఇష్టపడతారు. దీని కారణంగా ఏ ముఖ్యమైన అంశాలలో అయినా వేరే వారి ఆలోచన, అభిప్రాయాలను స్వీకరించకుండా ముందుకు వెళతారు. మేషరాశి వారికి ఎక్కువగా చంచల స్వభావం కలిగి ఉంటారు. ఒక్కొక్కసారి అధైర్యపడుతూ ఉంటారు. ఇంతలోనే మళ్ళీ ధైర్యం తెచ్చుకుంటారు.
ఎక్కువగా వీరు చామన ఛాయలో ఉంటారని జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. మిశ్రమమైనటువంటి ఎరుపు రంగు, ఆకర్షణీయమైనటువంటి గుండ్రని కళ్ళు ఆకర్షణ శక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు. చంచల స్వభావం, చిన్న మాటకు కూడా కోపం తెచ్చుకునే లక్షణాలు కలిగి ఉంటారు. అంతలోనే శాంతపడతారు. ఏ పనికి ఎవరు సమర్థులో వీరు చక్కగా నిర్ణయించగలరు. బంధుప్రీతి అధికంగా ఉంటుంది. గణితంలో ప్రజ్ఞ అధికంగా ఉంటుంది. మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు. ఈ ఫలితాలు మేషరాశిలో ఉన్న స్త్రీలకు పురుషులకు ఇద్దరికీ కూడా వర్తిస్తాయి. అయితే మేషరాశి వారు ఒక మాటలో చెప్పాలంటే వారు తమ దూకుడు స్వభావాన్ని అలాగే మాట తీరును మార్చుకుంటే కనుక సమాజంలో మంచి వ్యక్తులుగా పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అది స్త్రీలైనా పురుషులైనా సరే. 1, 2, 3, 9 మేషరాశి వారికి పనికి వచ్చే సంఖ్యలు. ఆది, సోమ, గురువారాలు వీరికి కలిసి వస్తాయి. మేషరాశి వారు ధరించవలసిన రత్నాలు కెంపు, పగడం, కనక పుష్యరాగం. ఆడంబరం లేని పూజలు, గుప్తదానాలు మనోధైర్యం మేలు చేస్తాయి. తూర్పు, ఉత్తర సింహద్వారాలు కలిసి వస్తాయి. సుబ్రహ్మణ్య ఆరాధన, లక్ష్మీ పూజల వలన సమస్యలను అధిగమించగలరు. గురువారం చేసే విష్ణు పూజలు మేలు చేస్తాయి. గురువారాల్లో ఆలయంలో పసుపు రంగు పప్పులు, అరటిపండ్లు మరియు మిఠాయిలను భక్తులకు పంచండి. గురువారం ఉపవాసం పాటించటానికి కూడా ప్రయత్నించండి. మంగళ శనివారాలు మరియు పౌర్ణమి రోజులలో హనుమంతునికి చమేలి లేదా జాస్మిన్ ఆయిల్ మరియు సింధూరాన్ని సమర్పించండి. ఎరుపు రంగు రుమాలును ఉపయోగించండి, ఎందుకంటే ఇది మీకు అదృష్టాన్ని తెస్తుంది. ఆలయంలో పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తుల పాదాలను తాకి వారి నుండి ఆశీర్వచనాలు తీసుకోండి. అదేవిధంగా పూజారులు, పెద్దలు, మీ తల్లిదండ్రులు మరియు ఆధ్యాత్మిక వ్యక్తులకు మీకు తోచిన విధంగా సేవ చేయండి. మీరు ప్రతి నెల సుందరాకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తుంది. శనివారాల్లో ఆలయాల్లోని పురోహితులకు బెల్లం, నల్ల నువ్వులు దానం చేయండి. మీ ఇంట్లో లేదా మీ కుటుంబానికి చెందిన భూములలో ఎన్నడూ స్వయంగా మీ చేతితో నిమ్మ చెట్టును నాటవద్దు. అలాగే మూగజీవాలకు, పశుపక్షాదులకు తాగటానికి నీళ్లు, తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి. ఇలా చేయటం వల్ల గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ప్రభావాలను తగ్గించుకునే అవకాశం ఉంటుంది. సో చూశారు కదండి, మేషరాశి వారి 100 సంవత్సరాల జాతకం గురించి అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మేషరాశి వారు ఎవరైనా ఉంటే వారితో షేర్ చేసుకోవటం మర్చిపోకండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. ఓం శ్రీ మాత్రే నమః.